సో యా క్రిస్టఫర్ క్రిస్టఫర్ నోలన్ ఫిలిము నార్మల్గా అంటే ఎప్పుడొచ్చినా కూడా ఓవరాల్ వరల్డ్ వైడ్ సినిఫైల్స్ కావచ్చు లేదంటే ఆడియన్స్ నుంచి టెరిఫిక్ రెస్పాన్స్ అనేది వస్తుంటుంది మనకు తెలిసిందే. సో యాక్చువల్గా క్రిస్టఫర్ నోలను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్ ఫిల్మ్ మేకర్స్లో మెయిన్గా హాలీవుడ్ నుంచి చూస్తే వన్ ఆఫ్ ది టాప్ ఫిల్మ్ మేకర్స్ అని చెప్పొచ్చు. సో అతను ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఎట్లా ఉంది అని చెప్పడానికి అసలు ఇనిషియల్ టైమ్స్ వెళ్దాం. సో బేసిక్గా మనోడు స్టార్టింగ్లో అసలు ఎంత స్ట్రగుల్ అయిండు యాజ్ అ ఫిలిం, అంటే ఒక ఫిలిం తీయడానికి. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ ఫిలిమ్స్ ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి కదా, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ లాగా ఇప్పుడు ఓడిసీ కానీ అంతకుముందు వచ్చిన కనిపించిన ఫిలిమ్స్ ఏదైనా కానీ చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ అవి. బట్ ఒకప్పుడు తను అసలు నార్మల్ ఒక చిన్న సినిమా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని చాలా ఏమంటారు చాలా ట్రబుల్స్ని ఫేస్ చేసి ఉండే ఫినాన్షియల్గా. సో అట్లాంటి స్టేజ్ నుంచి ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్ ఎట్లా ఉంది అనే దానికి చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ చెప్పొచ్చు అనేది. సో సరే, ఇంకా అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఫాలోయింగ్ ఎట్లా తీసిండు అనేది చూస్తే మనకు తెలుస్తుంది అసలు అంటే అతను ఏ రేంజ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు అనేది. సో ఫాలోయింగ్ ఏంటంటే ఫస్ట్ మనోడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఏం చేయలేదు, అఫీషియల్గా ఒక ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అట్లా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోలేదు. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. తను మామూలుగా ఇది లండన్లో ఉండేటాడు. అతను చేసిన కోర్స్ కూడా ఏంటంటే ఇది ఇంగ్లీష్ లిటరేచరు. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అతని కోర్స్లో ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉండేది అనమాట. సో ఆ ప్రాసెస్లో తను ఫిల్మ్ మేకింగ్ అక్కడ నుంచి అంటే అకాడమికల్గా స్టడీ చేసుకుంటూ ఒక ఫిలిం క్లబ్ లాగా కూడా ఫామ్ చేసి సేమ్ అదే కాలేజ్లో తర్వాత తన కైండ్ ఆఫ్ గ్రూప్ని క్రియేట్ చేసుకొని, అంటే అందరూ సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అట్లా గ్రూప్ క్రియేట్ చేసుకొని తను కాలేజ్ అయిపోయిన తర్వాత నార్మల్గా జాబ్ చేస్తూ వీకెండ్స్ వస్తాయి కదా, వీకెండ్స్లో 2 days అతను ఫాలోయింగ్ అనే మూవీ, ఫస్ట్ ఫిలిం అనేది ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ అనే మూవీని వీకెండ్స్లలో మెయిన్గా, అంటే అందరూ వీకెండ్స్లో టైం దొరుకుతుంది, వీకెండ్స్లో వీక్ మొత్తం బిజీ ఉంటారు వర్క్ అవుట్ కదా. సో వీకెండ్స్లో ప్లాన్ చేసి ఉన్నాడు, అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 1 year టైం స్పాన్లో అతను ఆ మూవీ చేసి ఉండే. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అది కూడా ఏంటంటే 16mm కెమెరా తోటి బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేసిండు. ఎందుకంటే అతని దగ్గర ఎక్స్పెన్సివ్ లైటింగ్ సెటప్ కానీ ఏది లేదు, నార్మల్ లైటింగ్ సెటప్ కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో అట్లాంటి అంటే బేసిక్స్ కూడా టెక్నికల్ గా సపోర్ట్ అంత లేని టైంలో అతను ఈవెన్ కెమెరా వర్క్ కూడా మనోడే చేసిండు. సో కెమెరామెన్ కూడా లేడు, తను 16mm కెమెరా రెంట్ తీసుకొని, ఫిలిం కెమెరా అది, సో రెంట్ తీసుకొని తన దగ్గర ఉన్న మనతోటి, అది కూడా టోటల్ బడ్జెట్ ఏంటంటే తన దగ్గర ఉన్న సేవింగ్స్ ఉంటాయి కదా వాటి నుంచి చేసుకొని వీకెండ్స్లలో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 1 yearలో తను సో అట్లా స్టార్ట్ చేసేసిండు ఫిల్మ్ మేకింగ్ అనేది. సో అది కూడా బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళడము ఎందుకు అంటే మెయిన్గా హైడ్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ని హైడ్ చేయడానికి, అంటే లైటింగ్ సెటప్ కానీ ఈవెన్ న్యాచురల్ లైట్లో వేసిల్లది. సో న్యాచురల్ లైట్స్ కూడా ఎట్లా అంటే విండోస్ ఉండడం కానీ, లేదంటే హౌస్లో తీస్తే విండోస్ దగ్గర సీన్స్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేసుకొని మనకు ఫాలోయింగ్ తీసినప్పుడు అంటే లీస్ట్ బడ్జెట్ అనేది మనం పెట్టుకొని మొత్తం పెట్టినట్లు 1 yearలో కంప్లీట్ చేసి ఆ ఫిలింని షూట్ కంప్లీట్ చేసి ఫెస్టివల్స్కి అప్లై చేస్తే, ఈ ఫెస్టివల్స్ కూడా చాలా మటుకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు, రిజెక్ట్ చేసిన, తీసుకోలేదు, సెలెక్ట్ చేయలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో శాన్ ఫ్రాన్సిస్కో ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్లో అతన్ని సెలెక్ట్ అవ్వడం, స్క్రీన్ రావడం జరిగింది. స్క్రీన్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్లీ ఆ ఫిలింలో ఉన్న ఏదైతే అతని క్రియేటివ్ టాలెంట్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ అదంతా అది డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి వచ్చి ఓకే అని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అట్లా ఫెస్టివల్ సర్క్యూట్లో
ఫాలోయింగ్ కి రికగ్నిషన్ అనేది వచ్చింది. దాంతో ఆ వచ్చిన రికగ్నిషన్ తోటి మనకి 1.4 మిలియన్ బడ్జెట్ సమకూరింది ఒక రకంగా చెప్పాలంటే. అది ఆ బడ్జెట్ తోటి మనడు మెమెంటో అనే ఫిలిం చేసిండు. మెమెంటో దగ్గర నుంచి మనది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా, అంటే నోలన్ వరల్డ్ వైడ్ లో మెమెంటో తోటి రీచ్ అయిపోయిండు. దాని తర్వాత హాలీవుడ్ నుంచి డైరెక్ట్ ఇన్సోమ్నియా అనే ఫిలిం, అల్పషినో ఫిలిం డైరెక్ట్ వచ్చేసింది. ఈవెన్ దో అది రీమేక్ అయినా కూడా, రీమేక్ ఫిలిం అయినా కూడా అది పెద్ద ఫిలిం అని చెప్పొచ్చు ఒక రకంగా. సో అట్లా అసలు ఒక ఫాలోయింగ్ అనే ఫిలిం, అంటే ఏం లేని దగ్గర నుంచి తను క్రియేట్ చేసుకున్న ఫిలిం ఉంది కదా ఫాలోయింగ్ అని. ఇప్పుడు మనం చూస్తాం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అసలు సినిమా తీయాలంటే ఇంత బడ్జెట్ కావాలి, అంత బడ్జెట్ కావాలి, అసలు ఇది ఏం చేయలేము, అది చేయలేము అని చెప్పేసి ఆగిపోతుంటారు. బట్ మనడు ఎక్కడ కూడా ఆగలేదు. కాలేజ్ అయిపోయింది, తర్వాత ఏదో జాబ్ చేసుకుంటూ నార్మల్గా వీకెండ్స్లో టైం దొరికితే ఆ వీకెండ్స్ని ప్రాపర్గా వాడుకొని తన సేవింగ్స్ని పెట్టేసి ఆ సినిమా తీసి అక్కడి నుంచి తన కెరియర్ని బిల్డ్ చేసి హాలీవుడ్ దాకా వెళ్ళి బ్యాట్మెన్ సిరీస్ లాంటి పెద్ద పెద్ద ఫిలిమ్స్ని డైరెక్ట్ చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు టాప్ ఫిల్మ్ మేకర్స్ లాగా ఎదగడం అనేది అసలు టెరిఫిక్ ఇన్స్పిరేషన్ ఇచ్చే ఎలిమెంట్ ఎవరైనా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి. సో అందుకే ఒక ఫిల్మ్ మేకర్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరో ఛాన్స్ ఇస్తారు, ఏదో చేస్తారు అని వెయిట్ చేయకండి. వెయిట్ చేయకుండా మీకు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటే మూవీని క్రియేట్ చేసేయండి. అది ఏదో రకంగా వెళ్తుంది, మీ టాలెంట్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఆడ క్లియర్ కట్గా నోలన్ అంటే లైఫ్ జర్నీ చూసినా కూడా మనకు తెలిసిపోతుంది కదా. సో అది యాక్చువల్గా క్రిస్టఫర్ నోలన్ జర్నీ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయిపోయి ఇంకా టెరిఫిక్ ఫిలిమ్స్ తోటి మనోడు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. మరిన్ని ఫిలిమ్స్ కూడా మనం ఇప్పుడు ఓడిసీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఫిలిము. సో అట్లా డెఫినెట్గా మీరు మీకున్న రిసోర్సెస్ని వాడండి. అండ్ ఫాలోయింగ్ ఎవరైనా చూడకుంటే చూడండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసేసి ద కైండ్ ఆఫ్ ఏమంటారు స్క్రీన్ ప్లే టెక్నిక్, నాన్ లీనియర్గా స్టోరీ టెల్లింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. సో స్టార్టింగ్ నుంచి మనడు అది ఉంది యాక్చువల్గా ఆ ఫార్మేట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో థ్యాంక్స్ అలాట్, బాయ్.